Hi, hello, welcome to Quas.Learn, the exclusive NEET Biology Coaching Center. Okay, now today our topic is the chapter 6, Anatomy of Flowering Plants. Okay, here you can very easily see the structural similarities and variations in the external morphology of the larger living organisms, both plants and animals. మనకు ప్లాంట్స్లో ఎనిమల్స్లో బయట కనపడే క్యారెక్టర్స్ అన్నీ కూడా విజిబుల్గా ఉన్నట్లయితే మనం వాటిని ఈజీగా గుర్తించి డివైడ్ చేసుకుంటాం మనం. సిమిలర్లీ ఇఫ్ వీ వర్ టు స్టడీ ద ఇంటర్నల్ స్ట్రక్చర్, సో బయట చూసేవి కాకుండా లోపల ప్లాంట్ లోపల ఎనిమల్ లోపల కట్ చేసి చూసినట్లయితే లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్ వన్ ఆల్సో ఫైండ్స్ సెవరల్ సిమిలారిటీస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెన్సెస్. దిస్ చాప్టర్ ఇంట్రడ్యూసెస్ you to the internal structure and functional organization of higher plants. హయ్యర్ ప్లాంట్స్లో ఇంటర్నల్గా స్ట్రక్చర్ ఎలా ఉంది, అవి ఫంక్షనల్ ఆర్గనైజేషన్ ఎలా ఉంది చెప్పేది ఈ టాపిక్. ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ కాల్డ్ ఎనాటమీ. మోస్ట్ ఇంపార్టెంట్ 1 mark. వాట్ ఈజ్ ఎనాటోమీ? టోమీ మీన్స్ కటింగ్. కట్ చేసిన తర్వాత లోపల స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయో చెప్పేదే ఎనాటమీ. ప్లాంట్స్ హ్యావ్ సెల్స్ యాజ్ ద బేసిక్ యూనిట్. సెల్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇంటూ టిష్యూస్ అండ్ ఇంటర్న్ ద టిష్యూస్ ఇంటూ ఆర్గనైజ్డ్ ఇంటూ ఆర్గాన్స్. సో ఫస్ట్ సెల్స్ టు టిష్యూస్, దెన్ ఆర్గాన్స్. Different organs in a plant show differences in their internal structure. Within angiosperms, if you take the angiosperms తీసుకున్నట్లయితే the monocots and dicot are also seen to be anatomically different. Internal structures also show adaptations to diverse environment. So internal గా చూసినట్లయితే ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకొని డెజర్ట్ ఎనిమల్స్ ఉంటాయి, వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి, డెజర్ట్ ప్లాంట్స్ ఉన్నాయి. సో డెజర్ట్ ప్లాంట్స్కి వాటర్ ప్లాంట్స్కి మనం చూసినట్టయితే ఇంటర్నల్గా ఎనాటమీ పరంగా దేర్ ఆర్ సో మచ్ అడాప్టేషన్స్ ఆఫ్ ద డెజర్ట్ ప్లాంట్స్ అండ్ ఆల్సో వాటర్ ప్లాంట్స్. అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని అది అడాప్టేషన్స్ కూడా కలిగి ఉంటుంది. ఓకే, గుడ్. నెక్స్ట్, now the tissue system. We were discussing types of tissues based on the types of cells present. Let us now consider how tissues vary depending on their location in the plant body. Their structure and function would also be dependent on location. On the basis of their structure and location, there are 3 types of tissue systems. So plants lo ఎన్ని ఉన్నాయి టిష్యూ సిస్టమ్స్ అంటే దెర్ ఆర్ 3 types ఆఫ్ టిష్యూ సిస్టమ్స్ ఇన్ ద ప్లాంట్స్. దెర్ ఆర్ 3 types ఆఫ్ టిష్యూ సిస్టమ్స్. దీస్ ఆర్ ద ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్, ద గ్రౌండ్ ఆర్ ఫండమెంటల్ టిష్యూ సిస్టమ్ అండ్ ద వాస్కులర్ ఆర్ కండక్టింగ్ టిష్యూ సిస్టమ్. మొత్తం మూడిటికి నేమ్స్ చూడండి, 2 రకాలుగా ఉన్నాయి. 2 types ఆఫ్ నేమ్స్ ఉన్నాయి చూడండి. ప్రతి దానికి 2 types ఉన్నాయి. ఫస్ట్ వన్ ఎపిడెర్మల్ అన్నాడు. సో దీస్ ఆర్ ద ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్. ఫస్ట్ది ఎపిడెర్మల్ రాసుకోండి మీరు. ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్. సెకండ్ వన్ గ్రౌండ్ మీన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్ ఫండమెంటల్. Tissue system. Third one vascular or conducting tissue system. So first coming to the epidermal tissue system koddam manam. Next, epidermal tissue system. The epidermal tissue system forms the outermost covering of the whole plant body and compresses epidermal cells, stomata and the epidermal appendages, the trichomes and hairs. చూడండి ఎన్ని ఉన్నాయో దేంట్లో ప్లాంట్లో
ఈ ఎపిడెర్మల్ టిష్యూ అన్నాము అంటే ఈ ఎపిడెర్మల్ టిష్యూ సిస్టంలో ఏమున్నాయంటే అవుటర్ మోస్ట్లో బయటికి కవర్ చేసి బయట నుంచి మనకు కవరింగ్ చేసేవన్నీ ఉన్నాయి, అంటే ప్లాంట్ బాడీ మొత్తాన్ని కవర్ చేస్తున్నాయి. దాంట్లో ఏమున్నాయంటే ఫస్ట్ది ఎపిడెర్మల్ సెల్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఈజ్ ద ఎపిడెర్మల్ సెల్స్. దాని తర్వాత స్టొమాటా అండ్ ఎపిడెర్మల్ అపెండేజ్ ఉన్నాయి. ఎపిడెర్మల్ అపెండేజెస్లో ఇక్కడ చూడొస్తారు. ద ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్ ఫార్మ్స్ ద outermost covering of the whole plant body and comprises the epidermal cells, stomata and the epidermal appendages. ఈ ఎపిడెర్మల్ అపెండేజెస్లో ఏమొస్తాయి చూడండి. ఎపిడెర్మల్ అపెండేజెస్లో ఏమొస్తాయి, బయటకు వచ్చే వాటిలో ట్రైకోమ్స్ ఉన్నాయి, చిన్న చిన్నగా ఉండే హెయిర్ లాగా ఉంటాయి. ట్రైకోమ్స్ ఉన్నాయి అండ్ హెయిర్స్ కూడా ఉన్నాయి. సో ద ఎపిడెర్మిస్ ఈజ్ ద outermost లేయర్ ఆఫ్ ద ప్రైమరీ ప్లాంట్ బాడీ. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎలాంగేటెడ్ compactly arranged cells which forms a continuous layer. చూడండి, elongated, compacted and continuous layer. మోస్ట్ ఇంపార్టెంట్ రాసుకోవాలి. ఎలా ఉన్నాయి? ఎపిడెర్మల్ లేయర్స్ ఆర్ cells are made up of elongated, compact arrangement, forms a continuous layer. Epidermis is usually single layered. ఎపిడెర్మిస్ అనేది ఎలా ఉంటుందంటే ఎపిడెర్మిస్ ఎలా ఉంటుంది అంటే మీరు రాసుకోండి. ఎలాంగేటెడ్గా ఉంది, కాంపాక్ట్గా ఉంది, కంటిన్యూస్గా కూడా ఉంది. మూడు రావాలండి. ఎలాంగేటెడ్, కాంపాక్ట్, compactly arranged cells with which forms the continuous layer, and second point single layer. ఎంత కూడా సింగిల్ లేయర్గా ఉంటుంది. ఎపిడెర్మల్ సెల్స్ ఆర్ parenchymatous with a small amount of cytoplasm lining the cell wall and a large vacuole. సో ఎపిడెర్మల్ సెల్స్ ఏంటివి అంటే ఇవన్నీ కూడా parenchymatous. సో parenchyma ఉంటుంది. ఓకే, parenchymatous with a small amount of cytoplasm lining the cell wall and a large vacuole. సో ఇక్కడ రాసుకోండి, లార్జ్ వ్యాక్యూల్. లార్జ్ వ్యాక్యూల్ ఉంటుంది ఎపిడెర్మల్ సెల్స్. ద అవుట్ సైడ్ ఆఫ్ ద ఎపిడెర్మిస్ ఈజ్ ఆఫెన్ కవర్డ్ విత్ ఏ వ్యాక్సీ థిక్ లేయర్ కాల్డ్ క్యూటికిల్ విచ్ ప్రివెంట్స్ ద లాస్ ఆఫ్ వాటర్. సో దీనిపైన అవుటర్ కవరింగ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ క్యూటికిల్. క్యూటికిల్ ఎందుకు అంటే స్టాప్స్ వాటర్ లాస్, అంటే నీరు అనేది బయటికి వెళ్ళకుండా ఈ ఎపిడెర్మిస్ పైన ఒక పూతలాగా కవర్ లాగా ఉన్నటువంటి ఒక థిక్ లేయర్ ఉంటుంది. ఆ థిక్ లేయర్ పేరు క్యూటికిల్ అంటాం మనం. ఈ క్యూటికిల్ యొక్క వర్క్ ఏంటంటే వాటర్ అనేది లాస్ కాకుండా ఆపేస్తుంది, స్టాప్స్ వాటర్ లాస్. క్యూటికిల్ ఈజ్ అబ్సెంట్ ఇన్ ద రూట్స్. మరి క్యూటికిల్ అనేది అన్ని చోట్ల ఉంటుందంటే నో, క్యూటికిల్ ఈజ్ అబ్సెంట్ ఇన్ రూట్స్లో క్యూటికిల్ అనేది ఉండదు. స్టొమాటా ఆర్ స్ట్రక్చర్స్ ప్రజెంట్ ఇన్ ద ఎపిడెర్మిస్ ఆఫ్ లీవ్స్. ఇదే మనం లీవ్స్ తీసుకుంటే ఈ లీవ్స్ యొక్క ఎపిడెర్మిస్లో ఏముంటాయంటే స్టొమాటా ఉంటాయంట. లీవ్స్లో స్టొమాటా ఉంటాయి. స్టొమాటా రెగ్యులేట్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ అండ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్. చూడండి, ట్రాన్స్పిరేషన్ అంటే సన్లైట్లో ఉన్నప్పుడు స్టొమాటోలో నుంచి వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో వాటర్ లాస్ ఫ్రమ్ ద ప్లాంట్ బాడీ బై యూజింగ్ స్టొమాటల్ ఓపెనింగ్. స్టొమాటో అనేది ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతుంటాయి. సో ఇలా ఓపెన్ క్లోజ్ అవుతున్నప్పుడు అంటే ఈ స్టొమాటా నుంచి వాటర్ అనేది లాస్ అయిపోతూ ఉంటుంది. అంటే ఆ విధంగా ప్లాంట్లో ఉన్న వాటర్ అనేది లీఫ్లో ఉన్నటువంటి స్టొమాటా ద్వారా బయటికి వెళ్ళిపోతే దాని పేరు ట్రాన్స్పిరేషన్ అంటాం మనం, ట్రాన్స్పిరేషన్. ఓకే, దాంతోపాటు ఈ స్టొమాటో హోల్ అనేది CO2 ఆక్సిజన్ యొక్క గ్యాసెస్ని ఎక్స్చేంజ్ చేసానికి కూడా సహాయం చేస్తుంది. సో ఇట్ యూజెస్ ఫర్ ద ట్రాన్స్పిరేషన్ అండ్ ఆల్సో ఫర్ ద గ్యాసెస్ ఎక్స్చేంజ్. మరి ఇప్పుడు స్టొమాటో ఎలా తయారైంది ఇక్కడ చూడండి. ఇక్కడ లుక్ ఎట్ ద డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ చూడండి ఇక్కడ ఇది. సో ఈచ్ స్టొమాటో ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 2 bean shaped cells known as guard cells.
సో స్టొమాటా అనేది మిడిల్లో ఉన్నటువంటి ఈ వైట్గా ఉన్నది స్టొమాటా అంటాం మనం. ఈ స్టొమాటో ఈ చుట్టూ ఇక్కడ బీన్ షేపులో ఇక్కడ ఒక సెల్ ఉంది, ఈ పక్కనే ఇంకొక సెల్ కూడా ఉంది. ఈ రెండు బీన్ షేప్డ్ సెల్స్ని ఏమంటామంటే గాడ్ సెల్స్ అంటాం, గాడ్ సెల్స్. సో దే ఆర్ కాల్డ్ గాడ్ సెల్స్ విచ్ ఎంక్లోజ్ స్టొమాటల్ పోర్. ఈ స్టొమాటల్ పోర్ని రెండు ఇట్లా కవర్ చేసి ఉంచుతాయి. సో ఇన్ గ్రాసెస్ ద గాడ్ సెల్స్ ఆర్ డంబుల్ షేప్డ్. ఓకే, గ్రాస్లో ఎలా ఉన్నాయంటే ఇక్కడ చూడండి డంబుల్ షేప్లో ఉన్నాయి. ఓకే, హియర్. సో గ్రాస్లో డంబెల్ షేప్లో ఉన్నాయి. సో మధ్యలో స్టొమాటా ఉంటుంది. ఓకే, ద outer walls of guard cells away from the stomatal pore are thin and the inner walls towards the stomatal pore are highly thicked. సో ఇక్కడ చూసినట్టయితే నీకు ఇది కలర్ మారుద్దాం. ఇక్కడ లోపల వైపు అయితే చాలా థిక్గా ఉంటుందంట ఇది సెల్ బాల్. ఇక్కడ బయటకు వస్తే ఇట్లా థిన్గా ఉంటుంది. సో థిక్గా ఉండేది థిన్గా అని చెప్తున్నారు ఇక్కడ. ఏమన్నా ఇక్కడ ద అవుటర్ వాల్స్ ఆఫ్ ద గాడ్ సెల్స్ అవే ఫ్రమ్ ద స్టొమాటల్ పోర్. స్టొమాటల్ పోర్కి దూరంగా ఉన్న ఈ ఏరియా చాలా థిన్గా ఉందంట. బట్ దీనికి ఏదో స్టొమాటో పోర్ దగ్గరగా ఉంది, ఇది చాలా థిక్గా ఉంటుందంట. థిక్గా ఉంటుంది. ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్. ద థిన్ అండ్ ద ఇన్నర్ వాల్స్ టువార్డ్స్ ద స్టొమాటల్ పోర్ ఓకే ఆర్ థిన్ అండ్ ద ఇన్నర్ వాల్స్ టువార్డ్స్ ద స్టొమాటల్ పోర్ ఆర్ హైలీ థిక్గా ఉన్నాయంట. The guard cells possesses a chloroplast and regulate the opening and closing of stomata. ఈ గాడ్ సెల్స్ లోపల ఏముంటాయి అంటే అన్నీ కూడా క్లోరోప్లాస్ట్ ఉంటాయి. క్లోరోప్లాస్ట్ ఉంటాయి, అందుకే అవి గ్రీన్ కలర్లో ఉంటాయి. గాడ్ సెల్స్ అనేవి గ్రీన్ కలర్లో ఎందుకు ఉంటాయి అని క్వశ్చన్ వేస్తే బికాస్ దే హ్యావ్ క్లోరోప్లాస్ట్. ఇవి ఎందుకు పనిచేస్తాయంటే స్టొమాటో అనేది క్లోజ్ అయిపోవాలా ఓపెన్ కావాలా దాన్ని బేస్ చేసుకుని చెప్పేదే ఈ యొక్క గాడ్ సెల్స్. Okay, sometimes a few epidermal cells in the vicinity of the guard cells become the specialized in their shape and size are known as subsidiary cells. The stomatal aperture, guard cells and the surrounding subsidiary cells are together called stomatal apparatus. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈ పక్కన ఉన్న కొన్ని సెల్స్ అనేవి దాని యొక్క షేప్లో స్ట్రక్చర్లో అవి మారిపోతూ ఉంటాయంట. ఇలా షేప్లో స్ట్రక్చర్లో షేప్లో అండ్ సైజులో అవి మారిపోయి ఈ గాడ్ సెల్స్కి పక్కనే ఉంటాయి. కొంచెం షేప్ అనేది సైజ్ మారిపోయింది. ఈ సెల్స్కి పెట్టిన పేరు సబ్సిడరీ సెల్స్ అంటాం. సబ్సిడరీ సెల్స్ మొత్తం చెప్పి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటి గాడ్ సెల్ ఉంది, గాడ్ సెల్. రెండోది సబ్సిడరీ సెల్ లోపల ఇంటర్నల్గా. మూడవది స్టొమాటల్ పోర్ ఉంది, స్టొమాటల్ పోర్ కూడా ఉంది. సో స్టొమాటో హోల్ ఉంది కదా, సో అన్నీ కలిపాడు. చూడండి ఇక్కడ స్టొమాటల్ అపర్చర్ లోపల, దాని తర్వాత గాడ్ సెల్, బయటగా ఉన్నటువంటి సబ్సిడరీ సెల్స్. అంటే ఫస్ట్ ఏమొస్తాయి చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటాయంటే ఫస్ట్ వచ్చేది స్టొమాటల్ పోర్. ఓకే, సెకండ్ వచ్చేది గాడ్ సెల్స్, థర్డ్ వచ్చేది సబ్సిడరీ సెల్స్. సో ఈ విధంగా లోపల నుంచి బయట నుంచి చెప్పాలంటే సబ్సిడరీ సెల్స్, గాడ్ సెల్స్, స్టొమాటల్ పోర్, ఎస్జిఎస్పి అది గుర్తుంచుకోండి. ఓకే, ఇది బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటకి కట్టిందేమో పోర్, గాడ్ సెల్ అండ్ సబ్సిడరీ సెల్స్. ఈ మూడింటిని కలిపి పెట్టిన పేరు స్టొమాటల్ అప్పరేటస్. Stomatal apparatus. Okay. The cells of epidermis bear a number of hairs. The root hairs are unicellular elongations of the epidermal cells and helps absorb water and minerals from the soil. చూడండి,
ఇదే ఎపిడెర్మిస్ తీసుకున్నట్లయితే, రూట్స్ తీసుకున్నట్లయితే, ఈ రూట్స్ సెల్స్లో ఎపిడెర్మిస్ లోపల ఇక్కడ ఇలా హెయిర్ లాగా ఉంటాయంటే వీటిని రూట్ హెయిర్ అంటాం మనం, రూట్ హెయిర్స్. ఓకే, వీటి వర్క్ ఏంటంటే వాటర్, సాయిల్లో ఉన్నటువంటి వాటర్ అండ్ మినరల్స్ని, రెండు వాటర్ అండ్ మినరల్స్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. absorbs water and minerals from the soil. On the stem, epidermal hairs are called trichomes. ఒకవేళ మనము స్టెమ్ తీసుకున్నట్టయితే ఈ స్టెమ్ పైన కూడా మనకు స్మాల్గా ఒక హెయిర్ లాంటివి ఉంటాయి. ఈ స్టెమ్ పైన ఉన్నటువంటి హెయిర్స్ పెట్టిన పేరు ట్రైకోమ్స్. Trichomes on the stem, root hairs on the root. The trichomes in the shoot system are usually multicellular-గా ఉంటాయి. ఓకే, సో ట్రైకోమ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే మల్టీసెల్యులర్గా ఉంటాయండి, మల్టీసెల్యులర్. దే మే బీ బ్రాంచ్డ్ ఆర్ అన్బ్రాంచ్డ్ అండ్ సాఫ్ట్ ఆర్ స్టిఫ్. దే మే ఈవెన్ బీ సెక్రిటరీగా పనిచేస్తారు. దే సెక్రీట్. The trichomes help in preventing water loss due to transpiration. ట్రాన్స్పిరేషన్ కాకుండా, స్టెమ్ నుంచి వాటర్ అనేది వాటర్ లాస్ కాకుండా ఆపేస్తూ ఉంటాయి ఈ యొక్క ట్రైకోమ్స్. సో ట్రైకోమ్స్ అంటే స్టాప్స్ వాటర్ లాస్ బై ట్రాన్స్పిరేషన్ ఫ్రమ్ ద స్టెమ్లో నుంచి వాటర్ అనేది ట్రాన్స్పిరేట్ అయిపోయి వాటర్ లాస్ కాకుండా ఆపేవి ట్రైకోమ్స్. ట్రైకోమ్స్ అనేవి మల్టీసెల్యులర్గా ఉంటాయి. ఒక బ్రాంచ్డ్గా ఉండవచ్చు, అన్బ్రాంచ్డ్గా ఉండవచ్చు, సాఫ్ట్గా ఉండవచ్చు, స్టిఫ్గా ఉండవచ్చు. ఎన్ని రకాలుగా ఉన్నా దాని వర్క్ ఏంటిది అంటే ట్రాన్స్పిరేషన్ కాకుండా ఆపడమే ట్రైకోమ్స్ యొక్క వర్క్. సో మీకు ఎగ్జాంపుల్ ఏమంటారంటే యూజెస్ ఆఫ్ ట్రైకోమ్స్ అని అడగవచ్చు. స్టెమ్, ద అన్బ్రాంచ్డ్ ఆర్ బ్రాంచ్డ్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఆన్ ద స్టెమ్స్ ఆర్ కాల్డ్ ట్రైకోమ్స్ అని అడగవచ్చు. ఓకే, ఇంతవరకు we discussed the first one, the epidermal system అయిపోయింది, the epidermal tissue system అయిపోయింది. Next system is the ground tissue system. We discuss in the next class.